ప్రైజ్ లాడండి. ఏస్తో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం బైబిల్ వాక్యానుసారమైన జీవితాలు. అంటే దేవునిలో మనం ఎలా సాగాలి అనే అంశాలనన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అంటే దేవుని యొక్క వాక్యాలు వినడం ద్వారా, దేవుని యొక్క స్టోరీస్ తెలుసుకోవడం ద్వారా, ఫుడ్ షేర్ చేయడం ద్వారా, లేకపోతే ఫుడ్ వాల్యూ తెలుసుకోవడం ద్వారా, లేకపోతే ఆహ్, గర్భిణీ స్త్రీగా ఉన్న స్థితి నుంచి కూడా మన దేవుని యొక్క సన్నిధిని ఎలా కలిగి ఉండి మరి సుఖ ప్రసవాన్ని పొందుకోలేని అంశాలన్నా ఏవైనా చూసుకున్నా సరే ఇవన్నీ కూడా దేవుని వాక్యానుసారమైన సత్యాలు అనేవి మన జీవితంలో అవలంబించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని నేను ఆశించున్నాను. మరి ఈ రోజున కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి ముందుగా ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు, శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ. ఈ రోజున ఈ ఛానల్ ద్వారా మీరు ఎన్నో దీవెనకరమైన మాటలు వింటున్నారు, అందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం తల్లిదండ్రులుగా మనము సంఘ విలువలను కలిగి ఉన్నామా అంటే సంఘము సమాజంలో ఒక విలువలను కలిగిన జీవితాన్ని మన బిడ్డలకి అందిస్తున్నామా అనే అంశము మరి తెలియచేయాలనుకుంటున్నాను. ఈ రోజున తల్లిదండ్రులైన వారు ఏం చేస్తూ ఉంటారంటే చిన్నప్పటి నుంచి కూడా వారికి చక్కగా కొన్ని మంచి అలవాట్లు అనేవి నేర్పిస్తున్నారు. దానిలో భాగంగా చూసుకుంటే సాటి మనిషిగా గుర్తించే జ్ఞానాన్ని మన బిడ్డలకు తెలియచేయాలండి. అంటే ఎదుటి వ్యక్తిని కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేకపోతే రిలీజియన్ అంటారు కదా, అంటే వీడిది ఆ మతం, వీడిది ఆ కులం, లేకపోతే వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, లేకపోతే వీడు పొట్టుగా ఉన్నాడు, వీడు పొడుగ్గా ఉన్నాడు, లేకపోతే వీడి యొక్క క్యాస్ట్ ఇది అని చెప్పి వారిని వెలివేసినట్లుగా చూడడం, లేకపోతే తక్కువ చూపు చూడడం, వీడు పేదరికంలో ఉన్నవాడు, వీడు ధనవంతుడు అని చెప్పి ఇటువంటి స్నేహాలతో కూడిన జీవితాన్ని, ఇటువంటి దుర్భరమైన అంటే మనుషుల్ని వేలెత్తి చూపించే స్థితి కలిగిన జీవితాన్ని మన బిడ్డలకు అందించామనుకోండి, మరి సంఘంలో సమాజంలో విలువలు ఉంటాయా? మన బిడ్డలకి విలువలతో కూడిన జీవితాన్ని అందించిన వారం అవుతామా? అట్టి స్థితిని అందించిన వారం కామండి. కాబట్టి ఈ రోజున మనం మన బిడ్డలకి విలువలతో కూడిన జీవితాన్ని అంటే ఇతర వ్యక్తుల్ని అంటే కులం విషయంలోనో, మతం విషయంలోనో, లేకపోతే రంగు విషయంలోనే, లేకపోతే వారికి ఉన్న స్థితిగతులు, ఆస్తి ఐశ్వర్యాలు, లేకపోతే పేదరికం విషయంలో వారిని వేలెత్తి చూపించే స్థితిలో, లేకపోతే వారికి స్నేహం చేసే విషయంలోనే సరే వాటిని బట్టి స్నేహం చేయడం, వాటిని బట్టి మాట్లాడడం, లేకపోతే వాటిని బట్టి వెలివేయడం, వాటిని బట్టి వారిని తిరస్కరించడం అనే స్థితిని మనం మన బిడ్డలకి ఏం చేయాలంటే వీటిలో మెలకువలు అనేవి నేర్పించాలి. అంటే ఒక వ్యక్తిని ఈ స్థితిగతులను బట్టి తిరస్కరించడం దేవుని యొక్క చిత్తము కాదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఈ రోజున మన విలువలతో కూడిన జీవితాన్ని మన బిడ్డలకు అందించాలంటే మనం ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆ వాక్య ప్రకారంగా చూసుకుంటే మనం ఏం చేయాలి? మనం అందరము కూడా మొదటికి ఎవరమండి? ఇండియన్స్. వీఆర్ ఇండియన్స్ అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా. మరి ఇండియన్స్ అంత ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి మనకున్న లక్షణం ఏంటి? ఇండియన్స్కున్న ఉండవలసిన మొదటి లక్షణం ఏంటండి? సాటి మనిషిగా గుర్తించాలండి. అంటే వాడికి ఓ కులాన్నో, మతాన్నో, రంగునో, లేకపోతే ధనాన్నో, లేకపోతే పేదరికానో వాడికి అంటగట్టి వాడు తక్కువ, ఎక్కువ, లేకపోతే వాడు నీచుడు, లేకపోతే వేస్ట్ అని చెప్పి అన్నట్లుగా ఒక వ్యక్తిని చూడడం దేవుని యొక్క చిత్తము కాదు. అది మన బిడ్డలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. వారి యొక్క స్నేహంలోకి వారు స్కూల్కి వెళ్తున్న సమయంలో మరి వారికి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరితో కూడా స్నేహంగా ఉండు, మరి ప్రతి ఒక్కరితో కూడా ఫ్రెండ్షిప్ చేయి, అందరితో కూడా సమాధానంగా ఉండు అనే స్థితిని కలిగి ఉంటాం కదా. ఆ స్థితిని వాడికి నేర్పించాలి. ఆ యొక్క ఫ్రెండ్షిప్ విషయంలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళది ఆ క్యాస్ట్ అంటే కదా, వీళ్ళది ఈ క్యాస్ట్ అంట కదా, వాడిది ఆ మతం అంట కదా అని చెప్పి ఆ రిలీజియన్ని, ఆ క్యాస్ట్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఈ స్థితిని నీ బిడ్డల దగ్గర నువ్వు ఎత్తి చూపించావా, వాడు పెద్దయ్యాక కూడా అదే స్థితిని అలవాటు చేసుకుని అరే నువ్వు తక్కువ క్యాస్ట్, లేకపోతే నువ్వు నీ దాకులం, లేకపోతే నీ దామతం అని చెప్పి వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని హేళన చేయడం, వాళ్ళని మరి కించపరిచేలా మాట్లాడడం, లేకపోతే ధనవంతులుగా ఉన్న వారి పట్ల గౌరవం చూపించి దరిద్రుల పట్ల హీనమైన స్థితిని కలిగి అంటే హీనంగా చూడడం అనే స్థితిని కలిగిన జీవితాన్ని కలిగి వారు ప్రవర్తించే తీరు జీవితం అంతా కూడా ఒకానొక దినాన బహుభయంకరంగా మారిపోతుందండి. కాబట్టి ఈ రోజున మరి భారతదేశంలో అనేకమైన హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయంటే మరి మూల కారణం ఏంటండి?
ఇటువంటి వివక్ష చూపించడం, మతం విషయంలోనూ, కులం విషయంలోనూ, మరి ధనం విషయంలోనూ అనేకమైన విషయాల్లో మరి మనుషుల్ని టార్గెట్ చేసి మరి ఎక్కువ, తక్కువ మరి అనే అంచనాలు కలిగిండి వారిని అంటే మనుషుల్ని మనుషులుగా గుర్తించకుండా, ప్రేమించకుండా వాడు ఈ క్యాస్టు, వాడిది ఈ మతం అని చెప్పి ఏం చేస్తాడు ఆ రిలీజియన్స్ విషయంలో, క్యాస్ట్ విషయంలో వాళ్ళే తక్కువ చూపు చూసి వాళ్ళని హీనంగా మరి హీనం అనకూడని మాటలు అంటూ హీనమైన స్థితిని వారి పట్ల అంటే ఒక వ్యంగ్యంతో కూడిన మాటలు వదులుతూ వారిని హీనపరుస్తూ ఉంటారు. అంటే నలుగురిలో అఘోరమైన కార్యాలు వారి పట్ల ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఆ జీవితాన్ని నీ బిడ్డలకు అలవాటు చేసావా? జాగ్రత్త, నీ బిడ్డలే నశించిపోతారు. నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించమన్న లేఖనం ప్రకారం చూసుకుంటే ఈ సత్యాన్ని నీ బిడ్డలకి నీవు అలవాటు చేసేవారుగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే కులాన్ని బట్టి ప్రేమించాలా, మతాన్ని బట్టి ప్రేమించాలా, రంగును బట్టి ప్రేమించాలా, లేకపోతే ఆస్తి ఐశ్వర్యాలను బట్టి ప్రేమించాలా, లేకపోతే పేదరికాన్ని బట్టి ప్రేమించాలా? దాన్ని బట్టి కాదండి. సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలి. వీఆర్ ఇండియన్స్ అంటే ముఖ్య లక్షణం, ఇండియన్స్కి ఉండే ముఖ్య లక్షణం ఏంటండి? సాటి మనిషిని సాటి మనిషిగా గుర్తించాలి. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏదైనా సరే. ఒక ఆగస్టు 15కు, ఒక జనవరి 26కి ఒక పండగలాగా ఒక జాతీయ జెండా ఎగురవేసేసి చాక్లెట్ పంచేసి మేమంతా ఒకటే సమానమే, వీఆర్ ఇండియన్స్ అని చెప్పి సాంగ్స్ పెట్టుకొని ఆ ఒక్కరోజు మాత్రమే మనం ఇండియన్స్ అని గుర్తు తెచ్చుకోవడం మరి భారతీయుల లక్షణం కాదండి. మరి నిజంగా నువ్వు ఇండియన్ అయితే, లేకపోతే భారతదేశ పౌరుడు అయితే, నువ్వు నిజంగా మరి నిన్ను వల్లే నీ పొరుగును ప్రేమించు అన్న బైబిల్ సత్యాన్ని నెరవేర్చే దేవుని యొక్క బిడ్డవైతే నువ్వు ఏం చేస్తావు? ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క స్థితిలో ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆ వ్యక్తి గురించి తెలియని వారు ఎవ్వరు కూడా ఉండరండి. మరి ఆ వ్యక్తి మరి మెహర్స్ అని చెప్పి మరి వారు చిన్నప్పటి నుంచి కూడా మరి అనుభవించిన బాధలు మరి మీకు తెలిసే ఉంటాయి. మరి దానిలో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మరి వారి యొక్క క్యాస్ట్ అనేది తక్కువగా ఉండడం ద్వారా మరి క్షౌరం చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా తనకి క్షౌరం చేయడానికి కూడా మరి ఆ యొక్క వ్యక్తిని అంటే అంబేద్కర్ గారిని తక్కువ చూచిన స్థితి అండి. అంతే కదా ఆ బిడ్డ మరి చదువుకుంటున్న సమయంలో మరి ఆ యొక్క శ్రేష్టమైన జ్ఞానం కలిగిన అంబేద్కర్ గారు చక్కని లెక్కలు కానీ మరి ఏ యొక్క స్టడీస్ విషయంలో జ్ఞానంగా ఆ యొక్క బోర్డు మీద రాస్తూ ఉంటే మరి ఆ యొక్క అగ్ర కులాలకు సంబంధించిన అనేక మంది మా భోజనాలు మైలపడితే ఈ అంటరాని వాడు ఆ యొక్క బల్లను తాగితే అక్కడికి వెళ్తే అని చెప్పినప్పుడు నిజంగా ఆ రోజున ఆ యొక్క వ్యక్తి అంబేద్కర్ గారు ఎంత దుఃఖించి ఉంటారండి. ఈ రోజున ఒక వ్యక్తిని వెలివేయడం ద్వారా మరి ఆ యొక్క సంఘము సమాజము ఎంత భయంకరమైన దుస్థితిలో ఉంటుందో మరి ఆ అంబేద్కర్ జీవితానికి మరి అంబేద్కర్ జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చండి. ఆయన పడని ఇబ్బంది లేదు, శ్రమ లేదు. మరి నిజంగా ఆ యొక్క వ్యక్తి ఒక ప్రొఫెసర్గా మారినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అంటే అగ్ర కులాల ద్వారా ఈ రోజున తక్కువ అంటరాని వాడు తక్కువ కులస్తుడు అని చెప్పి వెలివేత కలిగిన స్థితిని మరి అనుభవిస్తూనే చక్కని శ్రేష్టమైన మరి ఒక మంచి ఉద్యోగాన్ని సాధించడం నిజంగా మరి ఆయనకున్న శ్రేష్టమైన జ్ఞానాన్ని కసిగా మరి ఆయన ఎదుర్కొంటున్న ప్రతిదీ కూడా అంటే ఈ రోజున అవమానాలు, నిందలు, తిరస్కారాలు వచ్చిన స్థితిని బట్టి ఆయన మానసికంగా మరి వెనకడుగు వేయలేదు, కానీ మరి ముందడుగే వేసి ఏం చేశారండి? చక్కగా ఒక మంచి ప్రొఫెసర్గా ఎదిగారు. అంతేకాదు మన రాజ్యాంగాన్ని మరి రచించిన మరి అంబేద్కర్కి మనం సెల్యూట్ చేయాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఈ రోజున ప్రతి చట్టం అనేది మనకి అమల్లోకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన కృప అని చెప్పవచ్చండి. ఈ రోజున ఎందుకంటే ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను. ఆయన ఒకప్పుడు భయంకరమైన శ్రమలు, శోధనలు, తిరస్కారాలు అందుకుని కనీసం మంచినీళ్ళు తాగాలంటే అక్కడుండే ఆ వ్యక్తి మరి ఆ రోజున మంచినీళ్ళు పోయడానికి ఆ మంచినీళ్ళు పోస్తే అంటే ఇదివరకు పాతకాలంలో అలాగే ఉండేది. మరి ఎవరైనా బయట వ్యక్తులు వస్తే ఆ నీళ్లు మరి ఆ యొక్క చెంబుతోనో మరి దాంతో దోశలతో పోస్తూ ఉంటే ఆ వ్యక్తులు తాగేవారు. మరి అలాగా మరి ఆ వ్యక్తులు కూడా రాని సమయంలో ఆ యొక్క ప్రొఫెసర్గా ఉన్న సమయంలో ఆ మంచినీళ్ళు కూడా తాగకుండా ఎన్నో రోజులు మరి అలా గడుపుతూ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయంటండి. అంతేకాదు మరి ఆయనకి ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే మరి ఆ క్యాస్ట్ అనేది మెహర్స్ అని తెలియంగానే ఏం చేస్తారంటే మరి హోటల్ గదిని కూడా ఖాళీ చేయించేయడం,
మరి ఇల్లు ఎక్కడో కూడా అద్దెకి ఇవ్వకుండా ఉండడం అనే స్థితిని కూడా మరి అంబేద్కర్ గారు అనుభవించి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఆయన అనుభవించిన శ్రమలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు అంతేకాదు మరి తక్కువ జాతికి సంబంధించిన వారు ఒక నదిలో నీళ్లు తాగాలన్నా సరే వారికి హక్కు లేదన్న స్థితిలో మరి ఎంతోమంది వారి మీద దాడి చేసిన స్థితి. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ కసిగా పోరాటం చేసి ఒక మంచి ఉన్నతమైన మరి స్టడీని చేశారో దాని ద్వారా తన ప్రజలకి ఒక విమోచన అనేది కలగాలి. అంటే ప్రజలందరూ కూడా ఒక సమానత్వం కలిగి ఉండాలి, మరి స్వేచ్ఛ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక హక్కు అనేది ఉంటుంది. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, స్వతంత్రంగా మరి అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా. భూమి మీద మరి దేవుడు మిమ్మల్ని ఎలా పుట్టించారో మమ్మల్ని కూడా అదే రీతిగా పుట్టించారు. ఈ కులాలు, మతాలు, వర్ణ వివక్షలు అంటకట్టడానికి నీవు నేను ఎవరండి? ఈ రోజున మనమందరము కూడా ఎవరి సంతానం? ఆదాము హవ్వ అనే మనుషుల అంటే ఆదిలో దేవుడు సృష్టించిన ఆదాము హవ్వ నుంచి వచ్చిన సంతానం. మరి ఆ సంతానమైన నీవు నేను మరి మనలో మరి ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఏంటండి? అందుకనే అండి భారతదేశం అనేక కులాల, మతాల, విభిన్న జాతుల మరి విభిన్న సంస్కృతులు కలిగిన దేశం కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ సంస్కృతి కలిగిన ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం గౌరవ భావాన్ని కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మన బైబిల్ కూడా ఇదే మనకి నేర్పిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని. మన బిడ్డలు కూడా మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అది కాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా ఎవరిని కూడా వెలివేసి మరి ఎవరిని కూడా తోలనాడే మాటలు కానీ, హీనమైన మాటలు కానీ, హేళన చేసే మాటలు కానీ పలకూడదని మన బిడ్డలకి మొట్టమొదటి విలువలతో కూడిన జీవితాన్ని మన బిడ్డలకు మనం నేర్పించే వారంగా ఉండాలి. అలా నేర్పించినప్పుడు ఏమవుతుందండి? పెద్దవాడు అయినప్పుడు వాడు ఎవరిని ఎలా గౌరవించాలి, అది ఏ క్యాస్ట్ అయినా, ఏ మతమైనా, లేకపోతే ఏ రిలీజ్ అయినా, లేకపోతే వాడు ఎటువంటి పేదరికంలో ఉన్నవాడైనా, ధనవంతుడైనా, అందరినీ కూడా సమానంగా చూసే మనస్తత్వం అనేది వస్తుంది. కాబట్టి అటువంటి విలువలతో కూడిన జీవితాన్ని మన బిడ్డలకి మనం అందించాలండి. మరి ఆ యొక్క పరిస్థితిలో ఎంతో భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు పడి వచ్చిన గొప్ప మహానుభావుల్లో అంబేద్కర్ గారు ఒకరండి. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా ఆయనకున్న లక్ష్య సాధన అంటారు కదా, దానిని సాధించి మనందరికీ కూడా ఒక విముక్తి కలిగించే ఒక రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి గొప్ప మహానుభావుడు అని చెప్పవచ్చు. ఈ రోజున మనం ఒక స్వేచ్ఛ కలిగి జీవిస్తున్నామంటే మనకి దేవుడు ఆయన ద్వారా కొన్ని అనుగ్రహించిన మరి భాగ్యం అనే చెప్పవచ్చండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి? విలువలతో కూడిన జీవితాన్ని మన బిడ్డలకి అందించాలి. అంటే ఎవరిని కూడా ఏ విషయంలో వేలెత్తి చూపించే అవకాశం అనేది మన బిడ్డలకు నేర్పించకూడదు. మతాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి, ఏ విషయాన్ని బట్టి కూడా దూషించడం కానీ, హేళన చేయడం దేవుని చిత్తము కాదు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్న లేఖనం ప్రకారం మనం ఏం చేయాలండి? ప్రతి ఒక్కరిని కూడా ఒక భారతీయుడిగా మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి, గౌరవించాలి. సాటి మానవుడిగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి, గౌరవించాలి. అట్టి విలువలతో కూడిన జీవితం మన బిడ్డలకి మనం అవలంబించే స్థితిలో మనం అందరం కూడా ఉందామా? అటువంటి జీవితం నీకు, నాకు, మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరికొన్ని సత్యాలు రేపటి భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్యా, గొప్ప దేవుడానికి వందనాలు, శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించినందుకు వందనాలు. ఈ సత్యాలన్నీ కూడా మీ బిడ్డల జీవితంలో అనుసరించి మీ యొక్క మార్గంలో నడిచే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.